చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీ జైనబ్స్ కిచెన్. అండ్ ఇవాళ వచ్చేసరికి టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేస్తున్నాం. సో బిర్యానీ కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రైస్ని అయితే కడిగి నానబెట్టుకోవాలి గైస్. తగినంత మీ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోండి రైస్ని. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్రిపరేషన్స్ గైస్. బిర్యానీ చేసే ముందు మనకి ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర అని ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ రెడీ చేసుకొని కట్ చేసుకొని ముందే పెట్టుకోవాలన్నమాట. అండ్ ఈ బిర్యానీ స్పెషల్ ఎందుకంటే ఇది నార్మల్ బాయిలర్ కోడి కాదు గైస్, పెద్ద బాయిలర్తో చేస్తున్నాము. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇవాళ అయితే నేను వెళ్ళి కేజీన్నర పెద్ద కోడి అయితే తీసుకొచ్చాను గైస్. తెలిసిన అతనే, అందుకే కొంచెం బాగా ఇస్తాడనమాట. మొత్తం చెస్ట్ పీస్. ఇది పెద్ద బాయిలర్ కాబట్టి వెయిట్ మొత్తం బాగుంటుంది కాబట్టి మనకి కండ కూడా బాగా వస్తుంది. సో కేజీన్నర చికెన్లో కేజీ చికెన్ అయితే ఫ్రై పీస్ బిర్యానీకి యూస్ చేస్తున్నాం. మిగతా హాఫ్ కేజీ జస్ట్ నార్మల్ ఫ్రైకి పక్కన పెట్టినాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం కుక్కర్లోకి కేజీ చికెన్ తీసుకున్నాం. అందులోకి రెడ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కల్లుప్పు, పుదీనా, ధనియా, తగినంత వాటర్ వేసి మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి గైస్. ఒక 10 to 12 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇది అచ్చం మటన్లా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. సో నో ఇష్యూస్ అనమాట. సో ఈ మిగిలిన హాఫ్ కేజీ చికెన్ని నెక్స్ట్ డేకి మమ్మీ ప్రిపేర్ చేసి, అంటే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెడుతుంది అనమాట. లైక్ బేసిక్ స్పైసెస్ వేసేయాలన్నమాట. గరం మసాలా, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, అలాగే ఇక్కడ కొబ్బరి పేస్ట్ అనమాట, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసింది. దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అదైతే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము నెక్స్ట్ డేకి. సో ఇక్కడ వచ్చేసరికి మన ఫ్రై పీస్ బిర్యానీకి మసాలా గైస్. సో కొంచెం కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని టొమాటోస్ తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే కొబ్బరి పేస్ట్ కూడా మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మన చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. అంత మెత్తగా ఉండాలన్నమాట. ఎట్లా అంటే చేత్తో అది విరిగిపోవాలి పీసెస్, అప్పుడే అది కుక్ అయినట్టు, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఇంకా మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ అయితే ఫ్రై చేయాలి కదా. సో ఫస్ట్ కడాయి పెట్టేసింది మమ్మీ అయితే. అందులో తక్కువ ఆయిలే వేసుకున్నాం. పెద్ద కోడిలో ఎక్కువ శాతం ఆయిల్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకుంటే బెటర్. అండ్ అందులో కొంచెం మెంతి పొడి వేసుకొని మనం ఇందాక స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. అండ్ ఇందాక ఉడకపెట్టిన దాంట్లో వాటర్ కాంటెంట్ సపరేట్ చేసుకోవాలి, అలాగే ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే వాటర్ కాంటెంట్ అనేది తర్వాత మనం బిర్యానీలోకైనా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అందుకే వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను ఒక పీస్ తినడానికి ట్రై చేస్తాను, బట్ చాలా అంటే చాలా హాట్గా ఉంది. అండ్ మన ఆనియన్స్ అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది. అండ్ ఒక గ్రీన్ చిల్లీస్ కూడా వేసింది, పసుపు కూడా వేసింది మమ్మీ. సో అది వేగినాక ఇక్కడైతే మమ్మీ వచ్చేసరికి ఆ పెద్ద కోడిది లివర్ వేసింది గైస్. సో లివర్ వేసిన వెంటనే, ఆయిల్లోనే వేసిన వెంటనే ఆనియన్స్తో కప్పేయండి, లేకపోతే ఆయిల్ మొత్తం వచ్చేసి మన మీద పడుతుంది అనమాట. సో అది మెల్లమెల్లగా కుక్ అవుతున్నప్పుడు మనం ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి దాన్ని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినప్పుడు మనం ఈ టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకుంటే అది అడుగు అంటుకోదు అనమాట. అంటుకున్న వెంటనే వచ్చేస్తుంది. సో అందుకని ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా సరే. అండ్ అలాంగ్ విత్ దాట్ యూ కెన్ ఆల్సో యాడ్ ధనియా అండ్ పుదీనా గైస్. సో మొత్తం ఇవి వేసేసి మంచిగా కలుపుకోండి. సో ద మెయిన్ థింగ్ ఈస్ ఇక్కడ అడుగు అంటకూడదు అనమాట. అది నల్లగా బ్లాకిష్గా అవ్వకూడదు. అది కార్సినోజన్ అనమాట. అది తింటేనే క్యాన్సర్లు, రోగాలు వస్తున్నాయి. అలాంటివి అంటకుండా మంచిగా వేగించుకోండి. అండ్ దెన్ ఫైనల్గా మనం మన పొడులు ఉంటాయి కదా, గరం మసాలా, ధనియా పౌడరు, ఇలాంటివి వేసుకొని వెంటనే చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇక్కడైతే మనం ఫైనల్గా కొబ్బరి పేస్ట్ని అండ్ పెరుగుని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి గైస్. అండ్ ఒకసారి అయితే మమ్మీ కొంచెం ఇక్కడ వాటర్ని వేస్తుంది. ఇందాక ఉడికించుకున్న వాటర్ని వేసి మంచిగా ఫ్రైకి పెట్టేయాలన్నమాట. అది మెల్లమెల్లగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ ఉండాలి గైస్, అంతే. అసలు ఇది వండుతున్నప్పుడు ఆ రూమ్ మొత్తం ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వచ్చింది గైస్. ఎందుకంటే మనం 5 స్పైసెస్ యూస్ చేస్తాం కదా, దాని అరోమా మొత్తం అసలు నిండిపోయింది. అండ్ బిర్యానీ అంటేనే ఆబ్వియస్లీ ఫ్లేవర్స్ కదా. సో ఫైనల్గా అయితే మమ్మీ ఇక్కడ కల్లుప్పు వేసేసుకొని లైట్గా కలర్ కోసం సోయా సాస్ యూస్ చేసింది గైస్, అంతే. తక్కువ యూస్ చేయండి, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే సోయా సాస్ వల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అందువల్ల చూసుకొని యాడ్ చేసుకోండి.
చికెన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది గాయస్. సో ఇంకా మమ్మీ అయితే చికెన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో పెద్ద బాండి పెట్టిందనమాట బిర్యానీ కోసం. సో అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం సినమన్ స్టిక్ అలాగే కొన్ని క్లోవ్స్ అంటే లవంగాలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కల్లుప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అయితే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్. ఆ అడుగు అనేది వచ్చేస్తుంది టమాటోస్ వేసిన వెంటనే, ఏమంటుకోదు. అండ్ దెన్ ఫైనల్గా అయితే ఇక్కడ స్టార్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు వేస్తున్నాం అనమాట. ఇది వేస్తే ఒక థిక్నెస్ అనేది వస్తుంది, రిచ్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట మన రైస్కి. అండ్ నిమ్మరసాన్ని అయితే పిండేసుకోవాలి గైస్ చికెన్ స్టాక్లోకి అండ్ చికెన్ ఫ్రైలోకి కూడా మనం నిమ్మకాయని అయితే పిండేసుకున్న తర్వాత ఆ చికెన్ స్టాక్ని ఇందాక ఉడికించుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలన్నమాట రైస్ కోసము. సో మీ రైస్ క్వాంటిటీ ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా ఉడికించుకోవచ్చు గైస్. సో మాకైతే ఇది సరిపోతుంది అనమాట మా రైస్ క్వాంటిటీకి, అందులో వాటర్కి అండ్ మేము వేసిన కొబ్బరి పాలకి మొత్తం సరిపోతుంది. అండ్ ఇది బాస్మతి రైస్ కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకైనా మంచిది, లేకపోతే అది బాగోదు, బిర్యానీలా రాదనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా రైస్ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఉడకపెట్టుకోవాలి, వాటర్ మొత్తం ఆవిరవ్వాలన్నమాట. అండ్ దెన్ ఇంకా ఇక్కడ పెద్ద చెంచాలు ఏం వాడకూడదు, ఒక ఫోకో లేకపోతే నైఫో తీసుకొని ఇట్లా కదిలించుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం విరిగిపోతుంది. ఇంకా ఇది మొత్తం పేషెన్స్ గేమ్ గైస్, లైక్ వాటర్ మొత్తం ఆవిరయ్యేంత వరకు మనం చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ వాటర్ అనేది అయిపోయి ఇంకా దమ్కి పెట్టేయచ్చు అనగానే మనం ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని, అది మెల్లగా పైన మొత్తం పెట్టేయాలన్నమాట నీట్గా. సో ఇలా వీడియో చూసిన విధంగా చికెన్ అయితే మంచిగా సెట్ చేసుకోవాలి గైస్ రైస్ మీద. అండ్ దెన్ ఫైనల్లీ మనం ఘీ వేసుకోవాలి, ఆవు నెయ్యి అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, లైక్ ఘీ వేసుకొని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత దమ్కి పెట్టేయాలన్నమాట. చూసారు కదా ఎంత లో ఫ్లేమ్లో పెట్టాము, అట్లానే పెట్టుకొని ఇది మా మమ్మీ టెక్నిక్ గైస్. లైక్ ఇక్కడ బౌల్ ఉంది కదా ఆ గిన్నెని రౌండ్ తిప్పుతూ ఉంటుంది అనమాట, అప్పుడు కరెక్ట్గా దమ్ అవుతుంది అనమాట 4 సైడ్స్న ఈక్వల్గా. ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఒక్కొక్కసారి దమ్ అవ్వదు అనమాట, అది మళ్ళీ ఇష్యూ అవుతుంది. కాబట్టి చూసుకొని దమ్ పెట్టుకోండి, ఇది ఎవరిష్టం వాళ్ళది గైస్, ఎవరి టెక్నిక్ వాళ్ళది. అండ్ దెన్ ఫైనలీ మా ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ అయితే సర్వ్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఆకలి మీద ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే పొడిగానే ఉంది గైస్, ఎందుకంటే మేము ఇది హాట్గా సర్వ్ చేస్తున్నాం కాబట్టి అట్లా కనపడుతుందిలే, కానీ కొంచెం చల్లారాకైతే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఇది బిర్యానీ కాబట్టి ధమ్కీ బాజీ కంపల్సరీ మాకు కావాల్సిందే. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, జీ జైనబ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.